హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయే బెండకాయ క్యాప్సికమ్ ఫ్రైని రెడీ చేసుకుందామండి. దీనికోసం నేను బెండకాయని వాటర్లో బాగా కడిగి నీట్గా తర్వాత ఒక క్లాత్లో వేసి తడి లేకుండా బాగా తుడిచానండి. తర్వాత వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇలా బెండకాయలని వేసి జిగురు మొత్తం పోయే వరకు ఫ్రై చేశానండి. ఇలా ఫ్రై అయిన బెండకాయని వేరే ప్లేట్లో తీసి పెట్టానండి. తర్వాత క్యాప్సికమ్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టి మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, వెల్లుల్లిని వేసి ఇలా పొడి చేసి పెట్టానండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని ఇందులో వేసి బాగా వేపానండి. తర్వాత టమాటా కూడా వేసి ఆయిల్లో కొద్దిసేపు మగ్గనిచ్చానండి క్యాప్సికమ్ని. తర్వాత రుచికి సరిపోయే సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసి బాగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకుని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసానండి. ఇలా అన్నిటినీ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనిచ్చానండి. తర్వాత చివర్లో కొంచెం ధనియాల పౌడర్, అలాగే కొబ్బరి, వెల్లుల్లి పౌడర్ కూడా వేసి బాగా కలిపానండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే బెండకాయ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.